యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక్కోసారి నిరుత్సాహం వచ్చేది. ఏం చేయాలి నేను బయటికి వెళ్ళి? సినిమాలు లేవు, సీరియల్స్ లేవు, ఏం చేయాలి? ఏం ఆలోచించడానికి కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి కూరగాయలు కొనలేము, మార్కెట్కి వెళ్ళలేము. ఈ పరిస్థితిలో ఎలా బతకాలి, కుటుంబాన్ని ఎలా నెట్టాలి అన్నది అదొక ఆలోచన బాగా ఉండేది. సరే, వచ్చిన దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ప్రతి రూపాయి చేసుకుంటూ ఇంకొకరి దగ్గర మనం చేసి ఆపకుండా ఉండాలి. దేవుని ఒకటే అడిగేవాడిని, వెళితే నన్ను తీసుకెళ్ళిపో, ఒక్కరి దగ్గర చేయి చాపి మటుకు పెట్టే పరిస్థితి నన్ను ఉండవద్దు. ఇంకా కోట్లు అడిగేవాడు కాదు, ఇళ్ళు అడిగేవాడు కాదు. ఇది ఒకటే ఆయన్ని కోరుకునేది. ఎప్పుడు దేవుడి గుడికి వెళ్ళినా ఇలా అడిగేవాడిని. దేవుడు అలాగే ఎవరి దగ్గర చేసి ఆపనివ్వకుండా హ్యాపీగా వెళ్ళాడు. ఈ లోపల నా కొడుకు నా చేతికి వచ్చాడు. ఇక వాడు ఉండి, ఒరే డాడీ ఇంక వద్దు, ఎన్నాళ్ళు పడ్డారు, ఇంకా మీరు రిలాక్స్ అయిపోండి. ఒరే వస్తే చేస్తా, రాకపోతే మటుకు నేను ఎవరిని అడగను, ఇంట్లోనే ఉంటాను. సడన్గా ఓ రోజు అంటే మా వాడు, డాడీ నాకు ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, మీరుంటే నాకు సపోర్ట్ ఉంటుంది, పిల్లల్ని మీరు చూసుకుంటారు, నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటాను. ఇంకా అప్పుడు మెంటల్గా డిసైడ్ అయిపోయాను, ఇంకా వద్దు సినిమా ప్రపంచం. వచ్చినాయి ఈ మధ్య చిన్న చిన్న గెస్ట్ వేషాలు, ఒకరోజు వేషాలు, తెలుగు వచ్చినాయి, చాలా వచ్చినాయి. చెప్పేసేవాడిని, అయిపోయింది, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాను అన్నారా? ఫుల్ స్టాప్ పెట్టేశాను ఆల్మోస్ట్. వద్దనుకున్నా. ఇప్పుడు నా ప్రపంచం పిల్లల ప్రపంచం. చాలా హ్యాపీగా మనోడు మనవరాళ్ళు తాత తాత అని పిలుస్తూ ఉంటే తాతయ్య తాతయ్య అన్న పిలుపు ఉంటుంది చూసారా, సూపర్. సో టైం అంతా అలా గడిచిపోతుంది బాగా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం టిఫిన్లు, బాక్సులు ఇవ్వాలి, అది కూడా వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళు ముందే అడుగుతారు, అరే మీ ఏం కావాలరా మీకు అంటే వాళ్ళు ఏదేదో చెప్తారు. ఈ ఇప్పుడు లేటెస్ట్ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినాయి కదమ్మా, నూడిల్స్ పాస్తా, అవి మటుకు ఇవ్వను. తింటే ఇడ్లీ తిను, దోశ తిను, పూరి తిను అని. మరి దానికి ఎందుకు మమ్మల్ని అడుగుతారు, అదే పెట్టండి అంటాడు. దాంతో అది టైం పాస్ బాగా మాకు. వాళ్ళతో పిల్లల్లా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇదేమ్మా ప్రపంచం. మీరు వెరీ ఇనీషియల్గా నా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పారు, అసలే నన్ను గర్విష్టి అనుకునేవాళ్ళు. అది ఎంతసేపు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళకి అది అహంభావమో గర్విష్టో ఇంకోటో అనుకున్నప్పటికీ మనకి లాభమేమో కాకుండా నష్టపోయేది చాలా ఉంటుంది కదా. 100% ఉంటుందమ్మా, అది మనకు తెలియదు. అంటే ఈ గర్విష్ట అనుకుంటున్నాను చూసారా, వాళ్ళకి తెలియదు అది. అవును, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. కొంచెం చదువుకొని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, మనం అలాంటి వాళ్ళని ఎలా బతకాలి, అందుకే వీళ్ళు ఇంత సక్సెస్ అయ్యారు అన్నది కూడా నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి. కానీ మనం వాళ్ళ కాదు, ఆల్రెడీ నేనేంటో తెలిసిపోయింది. ఇంకెందుకు అదే చేసేద్దాం, మెయింటైన్ అవుతాం, అలాగే మెయింటైన్ అయిపోవడం. చాలా వరకు రిజర్వ్డ్, ఇంట్రోవర్ట్ అవన్నీ మళ్ళీ వేరే. మీరు అనుకున్నట్టుగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, నేను మిగతా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, అందులోనూ మొహమాటం ఎక్కువ, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా గిరిగీసుకొని అందులోనే ఉండడం స్టార్ట్ చేశారు. అవును. కాకుంటే ప్రసాద్ బాబు గారు ఎందుకని అలా ఆ ఫేజ్లో అలాగే ఉన్నారు అనేది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. అదే వాళ్ళు అలా అర్థం చేసుకున్న వాళ్ళు 100% చిరంజీవి. పొగరబోతులాగా గర్వంగా ఉండేవాడు కదా అని ఒంగోలు వాళ్ళకి అంతే లేరా అనేవాడు. మళ్ళీ అంటే తను ఒంగోలు చదువుకున్నాడు, అలాగా ఎక్కువ తను చాలా బాగా అతను సరదాగా ఉండేవాళ్ళం. కాకపోతే కొంత మనుషులు చూసినప్పుడేమో మరీ నటించడం అంటారు చూసారా తెర వెనుక, అది చూస్తే నాకు అసహ్యం వేసేది. వారితో సరిగ్గా మాట్లాడేవాడు కూడా కదా. ఇప్పుడు ఒక పక్క మిమ్మల్ని తిడుతూ వెనకాల మీరు రావటంతోనే మీ కాళ్ళకు దండం పెడుతుంటే ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఒక పెద్ద ఆయన అయితే సార్ ఎలా ఉంది సినిమా చూశారు కదా,
అబే బోరే చెత్త దండారెడ్డి బో సూపర్ అండి మీ సినిమా ఎలా ఉంటుంది మనకి పక్కనే నేను పక్కనే. మళ్ళీ మీరేం చెప్పలేరు ఏమనలేరు. ఏమంటాం చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఆ. ఏమంటాం మనం మేము ఇంత నటించాలా తెర మీదే కాదు తెర మీద కాదు ఇది ముందు నేర్చుకోవాలి 56 ఏళ్ళు వచ్చి ఇంకా ఏం నేర్చుకుంటాను చాలే అన్న దీనికి కూడా వచ్చాను నేను ఈ ఎక్కువ ఇన్సిడెంట్లు చూసిన దగ్గర నుంచి ఒక రంగా సినిమా మీద కూడా నాకు అసహ్య పుట్టింది ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా ఎక్కడో 2-3 ఉంటారు నాలాంటి మురుకులు ఉండొచ్చు ఈ వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు? అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే రామారావు గారు అవ్వచ్చు నాగేశ్వరరావు గారు అవ్వచ్చు వాళ్ళతో మామూలుగానే యాక్ట్ చేసేవాడు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది చెప్పానే లోపల వాడు ఇది చేశాడు. మామూలు జనరల్గా మటుకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడు, బయటకు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అన్నాను. లేదు సార్ ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా అది చూస్తున్నానండి. మరి ఆర్టిస్ట్ అవ్వారా డైరెక్టర్ అవ్వారా? ఆర్టిస్టే సార్ నేను ఫస్ట్ ఆర్టిస్ట్నే, కానీ డైరెక్షన్ మటుకు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి నాకు ఉందండి. సరే భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు అని ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక. కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నా. వీటన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అన్నది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్గా తీస్తున్నాడు. వీళ్ళతో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఇది వేషాలు రాకపోతే డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటూ ఉన్నాం. రాసుకునేవాడిని ఇంటికి వచ్చి ఈ టైప్ ఆఫ్ షాట్ ఇలా తీశాడు అని రాసుకునేవాడిని, ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయన అన్నాడు డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో, డెవలప్ అవుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు తప్పనుందని అని. ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది. అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పెరగటం, కూర్చోవడం. నాకు బ్రెయిన్లో నేను మళ్ళా సాహస బాలని ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక 4 పిల్లల్ని తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటి తీశాను. అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షాట్లు అప్పుడు నేర్చుకున్నాను కానీ ఆ షాట్లన్నీ తీసుకునేవాడిని. మేము అంతులేని కథకు ఒక షాట్ తీరాపోయాం అప్పుడు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది, హాలు, బయట వరండా ఒకటే షాట్. అప్పుడు అది టేకుల మీద టేకులే ఇంకా ఆయన వల్ల కాక కట్ చేశాం. నేను ఆ షాటు 4 hours 5 hours పెట్టుకొని ఒకటే షాట్ తీసాను మొత్తం. ఆర్టిస్టులు ఏమో టేకుల మీద టేకులు తింటున్నారు, ఈ మెంటల్ హ్యాండ్ వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అదే చేస్తూ ఉన్నారు అన్ని టేకుల్లో కూడా. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంకా నేను అనుకున్న ప్రతి డైరెక్టర్ శ్రీధర్ అని ఒకరు, బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి వీళ్ళు ఏం తీసేవాడు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నంది నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ తీద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నాడు. కాదు ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా.